జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం గాజువాక నియోజకవర్గ వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు చేపట్టారు. కొన్ని ప్రాంతాల్లో వీర మహిళలు దగ్గరుండి సభ్యత్వ నమోదు ప్రక్రియను చేయిస్తున్నారు. గాజువాక 87వ వార్డు వడ్లపూడిలో మహిళా నాయకురాలు తోట ఇంద్ర ప్రియదర్శిని ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో గాజువాక మహిళా నేత జ్యోతిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని సభ్యత్వం కోసం వచ్చిన వారికి వాటి విధి విధానాలను తెలియజేశారు. కార్యకర్త సాధారణ మరణం చెందితే ₹1,00,000 ఇవ్వాలని అధినేత నిర్ణయించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవల మంగళగిరి పార్టీ కార్యాలయంలోకి ఓ వ్యక్తి ప్రవేశించి బీభత్సం సృష్టించడం నిఘా వ్యవస్థ లోపానికి నిదర్శనమన్నారు. ఉప ముఖ్యమంత్రికి తగిన రక్షణ లేకపోవడం బాధాకరమని అన్నారు. కార్యక్రమంలో వార్డు నాయకులు మహిళలు పాల్గొన్నారు. ఇందిరా ప్రియదర్శిని గాజువాక నియోజకవర్గం ఈరోజు 87 వార్డులో వడ్లపూడిలో క్రియాశీల సభ్యత్వాలు రెన్యూల్ చేయబడుతున్నాయి. మళ్ళీ కొత్తగా కూడా చాలామంది ఉత్కంఠంగా వచ్చి కొత్త కార్డ్స్ తీసుకోవడం రెన్యూల్ చేయడం కూడా జరుగుతుంది. మా ఇన్ఛార్జ్ అయినటువంటి కోనా తాతారావు గారు ఆదేశాల మేరకు మా డిప్యూటీ మేయర్ దలిగోవిందరెడ్డి గారి ఆదేశాల మేరకు కూడా ఈరోజు ఈ వార్డులో ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. మా వార్డులో అందరూ కూడా కార్డ్స్ తీసుకుంటూ మళ్ళీ రెన్యూల్స్ చేసుకుంటున్నారు. కొత్త కార్డులు కూడా నమోదు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈసారి నార్మల్ డెత్కి కూడా ₹1,00,000 పెట్టడం వల్ల జనానికి చాలా ఉపయోగపడుతుంది. అది ఆల్రెడీ యాక్సిడెంట్లుగా ఉన్న వాళ్ళకి, చనిపోయిన వాళ్ళకి 5 lakhs బీమా పథకం, 50,000 ఏదైతే ఉందో యాక్సిడెంట్లుగా ఇంజురీస్ అయిన వాళ్ళకి ఇవ్వడం కూడా ఈ కార్యక్రమంలో చాలా ఉత్కంఠంగా ఉండి జనాలందరూ కూడా పాల్గొంటున్నారు. సో మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. సో మా వార్డులో మెంబర్స్ అందరూ వచ్చి రెన్యూస్ చేయించుకుని కొత్త కార్డ్స్ కూడా నమోదు చేసుకుంటున్నారు. జై జనసేన. రెడ్డి గాజువాక నియోజకవర్గం. ముందుగా ఈ సభ్యత్వం చాలా కన్నుల పండుగగా చేసుకుంటున్నామండి. ప్రతి సంవత్సరం కూడా ఈ మెంబర్షిప్ కార్డులు చేయించడం వల్ల యాక్సిడెంటల్గా ఎవరైనా కుటుంబ సభ్యుల్ని కోల్పోతే మా జనసేన కుటుంబ సభ్యులు ఎవరు కూడా అనాథలు కాకూడదన్న ఆయన ఉద్దేశంతో మా అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారు 5 లక్షల బీమాని నిర్ణయించారండి. నిన్న నాదెండ్ల మనోహర్ గారు మళ్ళీ అనౌన్స్ చేశారు, నార్మల్ డెత్కి కూడా ₹1,00,000 ఇస్తామండి, అలా యాక్సిడెంటల్గా కాకుండా అని చెప్పేసి అనౌన్స్ చేశారు. ఈ మెంబర్షిప్ ఇంకా మార్చి 10 వరకు కూడా ఉంది. మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే మంగళగిరి పార్టీ ఆఫీస్లో జరిగిన దాడిపై ఊరికినే ఎవరైనా నార్మల్గా పార్టీ సభ్యులు వెళ్ళేటప్పుడు మీకు సభ్యత్వం ఉందా, మీరు ఎన్ని సంవత్సరాల నుండి పార్టీలో పనిచేస్తున్నారు అని నాయకుల్ని, వీర మహిళల్ని, జనసేన కుటుంబ సభ్యుల్ని ప్రశ్నిస్తారు కదా ఎప్పుడు కూడా. అలాంటప్పుడు ఒక ఆటో డ్రైవర్ శ్రీకాకుళం నుంచి వెళ్ళి 2 కార్ల మీద దాడి చేసి సీసీ కెమెరా ఫుటేజ్లో రికార్డ్ అయిన 20 నిమిషాలు కూడా మీరు సెక్యూరిటీ ఏం చేస్తున్నారండి? అసలు పని చేస్తున్నారా లేకపోతే ఆడుకుంటున్నారా పార్టీ ఆఫీస్లో? ఆయన సెక్యూరిటీ కోసమే కదా మీకు అన్ని జీతాలు ఇచ్చి, పోస్టులు ఇచ్చి, మీకు వెపన్స్ ఇచ్చి మరీ డ్యూటీలు చేయిస్తున్నారు. మీకు చేత కాకపోతే చెప్పండి, వీర మహిళలు అందరూ కూడా ఆయనకి సెక్యూరిటీగా పనిచేస్తారు. మాకైతే జీతాలు అవసరం లేదు, పదవులు అవసరం లేదు, మాకు వెపన్స్ అయితే అసలు ఆయుధాలు కూడా అవసరం లేదు. జై జనసేన.